కోర్సు డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ. ఆ డిప్లొమా కోర్సులో మనం సెమిస్టర్ 1కి సంబంధించి పేపర్ 2 సబ్జెక్ట్లోకి రావటం జరిగింది. దాంట్లో ఇవాళ మనం ఇప్పుడు చూసేటటువంటి టాపిక్ యూనిట్ 2 చూడబోతున్నాం. యూనిట్ 2 అనే దాంట్లో మనం చూసేది ఎలిమెంట్స్, పంచ ప్రాణాసు, కోశాసు, వాటికి సంబంధించిన వివరణ చూడబోతున్నాం. మన బాడీ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్: అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలము. అంటే పంచభూతాలతో నిర్మాణమైనదే ఈ శరీరము అని చెబుతారు. అలా నిర్మాణం అవటమే కాకుండా ప్రతి ఎలిమెంట్కి, అంటే ప్రతి భూతము అనగా అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలము అన్నాం కదా, ప్రతి దానికి ఒక సపరేట్ క్వాలిటీ మనలో డెవలప్ అవటం జరిగింది, క్రియేట్ చేయటం జరిగింది. మనకి పృథ్వీ నుంచి స్మెల్ అంటే గంధ అంటారన్నమాట. ఆ లక్షణం మనకి లభిస్తుంది. పృథ్వీ తత్వం నుంచి గంధతత్వం, నీటి నుంచి రసతత్వం అంటే టేస్ట్ అన్నమాట. ఫైర్ నుంచి దృష్టి అంటే ఇమేజ్, చూడగలిగిన తత్వం. ఎయిర్ అంటే గాలి నుంచి టచ్ చేసేటటువంటి తత్వం. అలాగే మరి నెక్స్ట్ది స్కై అంటే ఆకాశం నుంచి మనకి శబ్దతత్వం అనేటటువంటి క్వాలిటీ మనలో డెవలప్ అవటం, గ్రహించేటటువంటి సామర్థ్యం లభించడం జరుగుతుంది. భూమి నుంచి గంధ తత్వం అంటే శ్వాస తీసుకుని స్మెల్ కనిపెట్టగలిగినటువంటి తత్వం. వాటర్ నుంచి టేస్ట్ చూడగలిగి ఆ క్వాలిటీ తెలుసుకోగలిగిన తత్వం. ఫైర్ నుంచి ఇమేజ్ చూడగలిగి ఆ క్వాలిటీ తెలుసుకోగలిగిన తత్వం. ఎయిర్ నుంచి అలాగే స్పర్శ అనేటటువంటి తత్వం, అది ఏమిటి అని తెలుసుకోగలిగిన తత్వం, అంటే చల్లగా ఉందా ఎచ్చగా ఉందా అని గమనించగలిగిన తత్వం. ఆకాశం నుంచి శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి తత్వం, అంటే బాడీలో ఆ తత్వం గ్రహించగలిగినటువంటి కెపాసిటీ, క్వాలిటీ పెరగటం అనేది మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే పంచభూతాలతో తయారైనదే ఈ శరీరము. దీంట్లో మూలాధార చక్రము మనకు మనం లాస్ట్ క్లాస్లో మనం చూసాం, మన బాడీలో చక్రాలు ఉంటాయని. వెన్నుపూస చివరి భాగంలో మూలాధార చక్రం, దానికి 2 అంగుళాల పైన స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం నాభిస్థానం, అనాహతం హృదయస్థానం, విశుద్ధము అనగా కంఠస్థానము, అలా మనం చెప్తూ ఉన్నాం. అలాగే ఆ చక్రాలతో పాటు ఎలిమెంట్స్ కూడా మనం ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. మూలాధారము అంటే పృథ్వీతత్వం, వెన్నుపూస చివరి భాగం. స్వాధిష్టానము అంటే జలతత్వం. మణిపూరకము అంటే అగ్నితత్వం. విశుద్ధము అంటే వాయుతత్వం. అనాహతము హృదయస్థానం దగ్గర ఉన్నటువంటి అనాహతం అంటే వాయుతత్వం. విశుద్ధము అనగా ఆకాశతత్వం. ఇట్లా మానవుని యొక్క శరీరంలో ఈ చక్రాల్లో కూడా ఈ తత్వాలు అనేది ఇమిడి ఉన్నాయి అని తెలియచేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ మళ్ళా ఒకసారి మనం బ్యాక్ సైడ్ వేసి మనం ఒక్కొక్క దాని నుంచి ఏమేమి తెలుసుకోగలుగుతాం అనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే స్థూలంగా మనం ఇందాక ఏం చెప్పామంటే ఆకాశం నుంచి శబ్దాన్ని తెలుసుకుంటాం, ఎయిర్ నుంచి టచ్ అనేది స్పర్శ జ్ఞానం వస్తుంది, ఫైర్ నుంచి చూడగలిగిన దృశ్య జ్ఞానం వస్తుంది, నీటి నుంచి రస జ్ఞానం వస్తుంది, ఎర్త్ నుంచి స్మెల్ జ్ఞానం వస్తుంది అంటాం. అయితే ఒక్కొక్క దాని నుంచి మనం తెలుసుకునేటప్పుడు 2వ స్టెప్లోకి వెళ్ళేటప్పుడు అదనంగా కూడా పూర్వ క్వాలిటీ కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమి సార్ అంటే తాతగారికి కొడుకు తండ్రి, తండ్రి కొడుకు మనవడు, అంతే కదా. అంటే తాతగారి లక్షణాలతో తాతగారి లక్షణాలతో పాటుగా తన లక్షణాలు కూడా కలుపుకొని ప్రదర్శిస్తూ ఉంటాడు తండ్రి. మనవడు తాతగారి లక్షణాలు, తండ్రి లక్షణాలు, తన స్వతహాగా ఉన్న లక్షణాలని ప్రదర్శిస్తూ ఉంటాడు.
కాబట్టి ఇట్లా మనం ఒక్కొక్కటి కనుక చూసుకున్నట్టయితే అన్నిటికంటే మూలమైంది ఆకాశం. ఆకాశం నుంచి మనం తెలుసుకోగలిగినటువంటి క్వాలిటీ, లభించే క్వాలిటీ సౌండ్, గ్రహించేటటువంటి శక్తి. ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది అంటారు. కాబట్టి ఆకాశం నుంచి వాయువు వచ్చింది. ఈ వాయువు ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆకాశతత్వంతో పాటుగా అదనపు తత్వాన్ని కూడా మనకు అందించగలుగుతుంది. అదే ఆకాశానికి సంబంధించిన శబ్ద, ఎయిర్కి సంబంధించినటువంటి స్పర్శ, టచ్. ఈ రెండు క్వాలిటీస్ మనకి ఎయిర్ నుంచి లభిస్తాయి. ఇక వాయువు నుంచి అగ్ని జన్మించింది అంటారు. వాయువు నుంచి, కాబట్టి వాయువు నుంచి అగ్ని జన్మించింది కాబట్టి ఆ పై రెండు తత్వాలతో పాటు ఇది అదనపు తత్వాన్ని కూడా సంతరించుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? ఫైర్కి తాత ఎవరు అంటే ఆకాశం. కొంచెం హాస్యంగా ఉన్నా ఫైర్ ఎయిర్ నుంచి వచ్చింది, ఎయిర్ ఆకాశం నుంచి వచ్చింది. కాబట్టి ఈ మూడు లక్షణాలు ఫైర్కి ఉంటాయి. అందుకే చూడండి, ఫైర్ నుంచి శబ్దం వస్తుంది, ఫైర్ నుంచి మనకి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, ఫైర్ ఏదో మనం చూడగలుగుతాం, ఒక రూపాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ క్వాలిటీ ఫైర్కి మూడు క్వాలిటీస్ ఉన్నాయి. ఈ మూడు క్వాలిటీస్ మన శరీరానికి అందించగలుగుతుంది. ఇక వాటర్కి వచ్చేసరికి అది పై మూడు తత్వాలతో పాటుగా రసతత్వాన్ని మనకు అందిస్తుంది. అంటే ఏంటి? వాటర్కి శబ్దం ఉంటుంది, ప్రయాణం చేస్తుంటే వాటర్ టచ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది, వాటర్ ఈ రంగులో ఉందని తెలుస్తూ ఉంటుంది, అలాగే మనం నోట్లో వేసుకుంటే టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అదనంగా ఒక కొత్త తత్వాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఎర్త్ అన్నాం, అంటే పృథ్వీ. దీనికి పైన ఉండే 4 లక్షణాలతో పాటు అదనంగా ఒక లక్షణం యాడ్ అయింది, అదే స్మెల్, గంధ. అంటే ఎర్త్ అనేది మనకి శబ్దం వస్తుంది పేరుడు వల్ల, స్పర్శ తెలుస్తుంది, అది ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది, నోట్లో వేసుకుంటే అది టేస్ట్ తెలుస్తూ ఉంటుంది, అలాగే గంధ వాసన కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలా పంచభూతాలకి ఒక్కొక్క దానికి అదనంగా కొన్ని క్వాలిటీస్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీటి యొక్క ప్రభావం మన శరీరం మీద ఉండి మన శరీరంలో కూడా అటువంటి గ్రహింపు శక్తి, గ్రహణాశక్తి అనేది మనకి మన శరీరంలో లభించడం జరుగుతుంది. మనం తీసుకునేటటువంటి ఆహారం వల్ల కావచ్చు, ఆలోచించే విధానం వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ అనగా జీవన విధానం వల్ల కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఈ తత్వాల్లో లోపం జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహణ శక్తి లోపించటం కానీ, రసశక్తి లోపించటం కానీ, చూసే సామర్థ్యం కోల్పోవటం కానీ, స్పర్శ జ్ఞానం తెలియకపోవటం కానీ, వినికిడి సామర్థ్యం కోల్పోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మరి వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనం హాయిగా శ్వాస తీసుకుని ప్రశాంతంగా వదులుతూ వాటికి సంబంధించినటువంటి తత్వ ముద్రల్ని మనం గనక ప్రదర్శించి ప్రాణాయామాలు చేస్తే ఆటోమేటిక్గా ఆ సంబంధిత క్వాలిటీస్ మన బాడీలో చక్కగా ఉద్దీపన జరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ అంతేనా అంటే కోల్పోయాం కాబట్టి తెచ్చుకోవాలి, ఆల్రెడీ ఉంటే ఇంకా తెచ్చుకోవాల్సిందే ఉంటుంది. ఆల్రెడీ నాకు గనక అన్ని కండిషన్స్లో ఉన్నాయంటే నా లైఫ్ స్టైల్ బాగుందని అర్థం, ఎక్కడా అధికంగా ప్రెషర్ పెట్టలేదని అర్థం. శరీరం మీద అతిగా ప్రెషర్ పెట్టకూడదు, అలాగని వ్యాయామం చేయకుండా ఉండకూడదు. వ్యాయామం చేయాలి, ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్డ్గా ఈ తత్వాలన్నీ మనలో పనిచేస్తూ ఉంటాయి. అకస్మాత్ ఒకవేళ గనక తత్వాల్లో గనక ఏమైనా లోపం జరిగితే పంచ తత్వముద్రల ద్వారా, అంటే అగ్నిముద్ర, వాయుముద్ర, ఆకాశముద్ర, పృథ్వీ ముద్ర, జలముద్ర, ఇట్లా ముద్రలు ఉంటాయి కదండి. ఆ ముద్రల ద్వారా మళ్ళా వాటిని సరిచేసుకొని చక్కగా మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి అని తెలియచేస్తూ వాటిని పంచతత్వముద్రలుగా మనం చూస్తూ ఉన్నాం, పంచతత్వాలుగా చూస్తూ ఉన్నాం. వాటి యొక్క ప్రభావం మన శరీరం మీద ఎటువంటి క్వాలిటీస్ డెవలప్ అవ్వడానికి కారణం అవుతాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటిని రీఛార్జ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనగా ముద్రలు వేయాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పంచతత్వాలు అయిన తర్వాత పంచ ప్రాణముద్రలు అంటాం. పంచ ప్రాణాలు, ఉపప్రాణాలు. ఈ ముద్రలకి సంబంధించి తెలుసుకునే ముందు అసలుకి ఈ ప్రాణాలంటే ఏంటి,
ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? మహానుభావులు ఏం చెబుతారంటే, ప్రాణం అనేది సూర్యుడి నుంచి నిరంతరంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే శ్వాస పీల్చామో ఆ శ్వాసతో పాటు కలిసి ప్రాణశక్తి మన శరీరంలోకి వెళుతుంది. వెళ్ళి 5 రకాలుగా డివైడ్ అయింది. అదే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, అలా 5 రకాలుగా డివైడ్ అయింది. ఆ 5 ప్రాణాలు కనుక అంటే 5 లేవండి, ఒకటే ప్రాణశక్తి 5గా డివైడ్ అయింది అంతే. మనం 5 ప్రాణాలు అని మాట వరుసగా చెబుతాం, కానీ అలా లోపలికి వెళ్ళేటటువంటి ప్రాణవాయువు 5గా తన యొక్క యాక్టివిటీ నిర్వహిస్తుంది. కాబట్టి మనం పంచప్రాణాలు అని చెబుతున్నాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అవుద్ది. ఈ ప్రాణశక్తి స్ప్రెడ్ అవుద్ది, స్ప్రెడ్ అవ్వాలి, స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కంఠం నుంచి ఊపిరితిత్తుల దాకా ప్రాణవాయువు వ్యాపించి ఉంటుంది. అది గనక లోపిస్తే అప్పుడు హార్ట్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అపాన, అది బొడ్డు నుంచి విసర్జన ద్వారం దాకా వ్యాపించి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎట్లా డివైడ్ అయ్యింది. అది ప్రాపర్గా ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్క్రేషన్ అంటే విసర్జనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాగే రీప్రొడక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఆ వ్యక్తికి వచ్చే అవకాశం లేదు. అవన్నీ ప్రాపర్గా జరుగుతాయి ఒకవేళ అపాన కనుక ప్రాపర్గా ఉంటే. కాన్పు, ప్రసవం కూడా ఫ్రీగా డెలివరీ అవుతూ ఉంటుంది. ఈ అపాన నాభి నుంచి విసర్జన ద్వారం దాకా వ్యాపించి ఉంటుంది అన్నమాట. ఇక మూడవది సమాన. సమాన అన్నప్పుడు మనకి ఈ డయాఫ్రేమ్ అంటే ఊపిరితిత్తుల కింద భాగము, బొడ్డుకు పైన భాగము ఏదైతే ఉందో అది సమాన. అది అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది సమాన వాయువు. లోపల స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, లివర్ కావచ్చు, అలాగే ఈ పొట్టలో ఉండేటటువంటి కొన్ని రకాల కెమికల్స్ రిలీట్ అవ్వడానికి కారణం కావచ్చు, అవన్నీ ప్రాపర్గా రిలీజ్ అవుతాయి సమాన వాయువు కనుక ప్రాపర్గా ఉంటే. ఒక వ్యక్తిని చూడంగానే ఆ వ్యక్తిలో ఏ లోపం ఉందో కూడా గబాలను కొంతమంది చెబుతారు. ఎలాగంటే వాళ్ళ యొక్క ఎక్కడ క్షీణత కనపడుతుందో బాడీలో దాన్ని బట్టి వాళ్ళకి ఫలానా వాయువులో లోపం జరిగింది అని గమనించి వాళ్ళకు ఒక ముద్ర చెబుతారు. ఈ ముద్ర చేయండి మీకు మంచిది అవుతుంది అని. కొంతమంది తత్వవేత్తలు, యోగులు ఆ ముద్ర చేస్తే అక్కడ సంబంధిత స్కేర్సిటీ అంటే కొరత ఏదైతే ఉందో అది పూర్తిగా మళ్ళీ రీఛార్జ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రాణ, అపాన, సమాన. ఇక నెక్స్ట్ది ఉదాన. ఉదాన అనేది కంఠం నుంచి పైకి అంటే కన్ను, ముక్కు, చెవి, కంఠము ఇదంతా ఈ ప్లేస్ అంతా, నెక్ ఈ భాగం అంతా ఉదాన వాయువు స్ప్రెడ్ అయి ఉంటుంది. అది ప్రాపర్గా ఉంటే అక్కడ మనం చెప్పినటువంటి అవయవాలన్నీ ప్రాపర్గా పనిచేస్తాయి. లేదంటే అక్కడ కాయలా పడతాయి. ఒకవేళ అది ఉదాన వాయువుకి సంబంధించి. నెక్స్ట్ వ్యాన. ఈ వ్యానవాయువు బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట. వ్యానవాయువు ఇది సర్క్యులేషన్కి కానీ, నర్వస్ సిస్టమ్ కానీ ప్రాపర్గా పనిచేయడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ పంచప్రాణాలు మన బాడీలో ఉన్నాయి కదండి, మొత్తం చెప్పేశాం. బాడీ తల నుంచి గోళ్ళ దాకా మొత్తం చెప్పేశాం. ఈ మొత్తం ఈ పంచప్రాణాలు వ్యాపించి ఉంటాయి. ఒకవేళ గనక బాడీలో సంబంధిత పార్ట్ గనక సక్రమంగా పనిచే హార్ట్ ప్రాబ్లం, ప్రాణవాయువులో లోపం, కిడ్నీ ప్రాబ్లం, అపాన వాయువులో లోపం, అరుగుదల ప్రాబ్లం, సమాన వాయువులో లోపం, నర్వస్ ప్రాబ్లం, వ్యానవాయువులో లోపం, కంఠానికి సంబంధించి మనకి థైరాయిడ్ ప్రాబ్లం, అది ఉదానకి సంబంధించిన ప్రాబ్లం. ఇలాంటివి మనం గమనించిన తర్వాత మనం తీసుకునేటటువంటి ప్రాణశక్తి అసలుకే తక్కువగా తీసుకున్నాం. అది కనుక బాడీలో ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాకపోతే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమని చెబుతున్నారంటే, వాటిని మన లైఫ్ స్టైల్ మార్చుకుని ప్రాణశక్తి అనవసరంగా కోల్పోకుండా ధర్మయుక్తంగా జీవితాన్ని గడుపుతూ మరి కొరతగా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మళ్ళా మన బాడీలో రీఛార్జ్ చేసుకోవడానికి పంచ ప్రాణముద్రలు అని ఉంటాయి. మనకి గురువుగారు చెప్తారు, రాజేష్ గురువు గారు. ఆ పంచ ప్రాణముద్రలో మనం చక్కగా గనక అభ్యాసం చేసుకుంటే
అప్పుడు మనకది చక్కగా మన శరీరానికి ఉపయోగపడటం, కోల్పోయిన దాన్ని రీఛార్జ్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పంచప్రాణాలతో పాటుగా పంచ ఉపప్రాణాలు అనేవి కూడా మన శరీరంలో ఉంటాయి. అవే నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ. మళ్ళీ ఇంకొకసారి అండి, నాగ, కూర్మ, క్రికర, దేవదత్త, ధనంజయ. మనకి ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటే అది ప్రధానంగా నాగవాయువు వల్ల వస్తాయి. నెక్స్ట్ కూర్మ అంటే కన్ను రెప్ప కొడుతున్నాము అంటే అది కూర్మానికి సంబంధించినటువంటి వాయువు వల్ల రెప్ప ఈజీగా మనం కొట్టగలుగుతాం. 3 క్రికర అంటే ఆకలి దప్పులు కానీ దగ్గు, తుమ్ము ఇలాంటివి రావాలంటే క్రికర వాయువు యొక్క సహాయం వల్లే అవన్నీ ఈజీగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆవరించడం కానీ, అలసిపోయినప్పుడు, అలాగే నిద్ర పట్టడం కానీ ఇదంతా దేవదత్త వాయువు వల్ల జరుగుతుంది. అంటే పంచ ఉపప్రాణాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ ధనంజయ వాయువు. ఇది మరి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ డికంపోజ్ అవడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇలా మొత్తం పంచ ఉపప్రాణాలు కూడా మనకి బాడీలో ఉన్నాయి. అవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే ప్రాణాయామం కనుక ప్రాపర్గా చేయగలిగితే, హాయిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా వదలటం కూడా ప్రాణాయామమే. మరి అకస్మాత్ మనం బాడీలో ఏదో ఒక పార్ట్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఆ పార్ట్లో కనుక ఎనర్జీ లాస్ అయితే మళ్ళా రీఛార్జ్ చేసుకోవడానికి వైటలైజింగ్ ప్రాణాయామాస్ అంటే ప్రాణాయామాలు ఏవైనా చేయొచ్చు. ముఖ్యంగా పంచ ప్రాణానికి సంబంధించినటువంటి ముద్రలు వేసి ప్రాణాయామం చేస్తే మన బాడీలో చక్కగా మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని మహానుభావులు మనకు చెబుతూ ఉంటారు. తెలియచేస్తూ మరి బాడీలో పంచ ప్రాణాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ముద్రలు, పంచతత్వాలు వాటికి సంబంధించినటువంటి క్వాలిటీసు బ్యాలెన్స్ చేసుకోవడానికి ముద్రలు ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ది ఈ చాప్టర్లోనే పంచకోశాలు అనేటటువంటి టాపిక్ ఒకటి వచ్చిందండి. అది కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పంచకోశ, కోశ అంటే ఖడ్గాన్ని పెట్టేటటువంటి ఒక వర, దాన్ని కోశ అంటారు. కోశ అంటే కోశాగారము అని కూడా చెప్తారు. మన బాడీలో పంచకోశాలంటే ఏంటి అంటే 5 పొరలు. ఒక ఉల్లిపాయ పైన ఎలాగైతే ఒక్కొక్కటి పొరలుగా వ్యాపించి ఉంటుందో అలాగే మన శరీరంలో కూడా పొరలు ఉంటాయి అని చెబుతారు. అవే 5 అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇట్లా మొత్తం 5 కోశాలు. దీంట్లో ఫస్ట్ది అన్నమయ కోశ. మనకు కనపడేటటువంటి శరీరం ఏదైతే ఉందో, మనకి చూస్తూ ఉంటే కనపడుతూ ఉంటుంది కదా శరీరం ఏదైతే ఉందో, దాన్ని మనం అన్నమయ కోశ అంటాం. ఇది ఆహారం ద్వారా అది పోషించబడుతూ ఉంటుంది. ఇక రెండవది ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశ అంటే పంచప్రాణాలు ఇవన్నీ అక్కడే వ్యాపించి ఉంటాయి బాడీ లోపల. అది మనకు ఆపరేషన్ చేసి చూసినా కనపడదు. పీల్చని గాలి అలా వ్యాపిస్తుంది అనేది ఒక కోశం. లోపలికి వెళితే అంటే మనం ఆపరేషన్ చేసి లోపలికి వెళ్తే అని కాదు, ఒక పొరగా భావించుకొని శరీరం స్థాయి లోపలికి వెళ్తే ప్రాణవాయువు ఉంటుంది. అంత పంచప్రాణాలుగా ఈ దేహం అంతవరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి మనోమయ కోశ. అంటే ఇది కూడా దాటి అవతలికి వెళ్తే మనస్సు ఉంటుంది. ఈ మనస్సుకు సంబంధించి ఏం చెప్తారంటే మనస్సు, జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇది మనోమయ కోశ అని అంటారు. ఇక తర్వాత వచ్చేసి అది కూడా దాటి లోపలికి వెళ్తే విజ్ఞానమయ కోశ అంటే బుద్ధిని మనం అక్కడ మనసు కంటే చాలా పక్వమైనది బుద్ధి. మనసు చంచలమైనది, బుద్ధి నిర్ణయాత్మకమైనది. కాబట్టి మనసుని దాటి కనుక మనం లోపలికి ఇంకో స్టెప్ కనుక వేయగలిగితే అది విజ్ఞానమయ కోశ. అది కూడా దాటి ఏది మంచి ఏది చెడు అని జ్ఞానం, విచక్షణ జ్ఞానం విజ్ఞానమయ కోశ అనం కదా, అది కూడా దాటి కనుక మనం లోపలికి వెళ్తే అక్కడ ఆనందమయ కోశ ఉంటుంది. అక్కడ నేను అనేటటువంటి అవిద్య ఉంటుంది, ఓకే, కానీ చెప్పలేనంత ఆనందం అనేది ఆ కోశాలో కనుక వెళితే మనిషికి అనుభవిస్తూ ఉంటాడు. పరమానందం అంటారు చూసారా, అటువంటి ఆనందం అక్కడ లభిస్తుంది. ఓకే,
అంటే ఫస్టు విపరీతంగా తిండిపోతుగా ఉంటే కనుక అతను అన్నమయ కోశ స్థాయిలో ఉన్నాడని అర్థం. అలాగే పంచప్రాణాలను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాడంటే అతను ప్రాణమయ కోశాలో ఉన్నాడని అర్థం. లేదా ప్రాణమయ కోశ చాలా చక్కగా పనిచేస్తుందని అర్థం. ఆ రెండో బాగుండి తన మనసుని కనుక చాలా ఉత్సాహభరితంగా ఉంచుకుంటూ ఇంకొకరిని డామినేట్ చేయాలి అనే తపనతో ఉన్నాడంటే అతను మనోమయ కోశాలో ఉన్నాడని అర్థం. అలా కాకుండా ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం కలిగి ఉంటే కనుక అది విజ్ఞానమయ కోశాలో ఉన్నాడని అర్థం ఆ జీవుడు. ఇక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కనుక ఆ వ్యక్తి జీవుడు అనుభవిస్తూ ఉంటే అది ఆనందమయ కోశ అని అర్థం. అయితే ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, నా సాధన వల్ల నా మనసును ఏకాగ్రం చేసుకోవటం వల్ల నా మనసు పరమ ప్రశాంతంగా ఉంది అని అక్కడ చెబుతారు. కానీ అది కూడా అవిద్యే. ఎందుకంటే నేను ఉన్నాను అని చెప్పి ఎవరికో చెబుతున్నావంటే అర్థం ఏమిటి అంటే ఇంకొకరు ఉన్నారు అనే కాన్సెప్ట్ కనపడుతుంది కదా. నీ ఆనందాన్ని ఇంకొకళ్ళకి వ్యక్తం చేస్తున్నావంటే నేను కాని వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. ఓకే, పరమాత్మ సర్వవ్యాపకుడు, సృష్టి స్థితి లయకారకుడు, కర్త కర్మ క్రియకారకుడు అనేటటువంటి విషయం మనం మర్చిపోయినట్టే అవుతూ ఉంటుంది. అందుకే ఏమన్నారంటే ఆనందమయ కోశ కూడా ఒక పొర మాత్రమే. నీకు అంత ఆనందం లభించినా అది పరమాత్మ స్థానం కాదు. దాన్ని కూడా దాటి అవతలకి వెళ్తే అప్పుడు లోపల జీవుడు ఉంటాడు. అది తెలుసుకునేటటువంటి తత్వమే యథార్థ తత్వము అని చెబుతూ ఉంటారన్నమాట. సరే, ఇక్కడ మనం స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర అని కూడా మనం చెప్పవచ్చు. ఇది ఫస్ట్ది మనకి ఫిజికల్ బాడీ ఉంది కదా. ఫిజికల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీ అను ప్రాణమయ, ఈ రెండింటిని మనం స్థూల శరీర అని అంటారు. కొన్ని చోట్ల ప్రాణమయ రెండవ కోశాన్ని నుంచి సూక్ష్మ శరీర అంటారు. ఫస్ట్ ఫాము ఏమన్నా మనం అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఓకే, ఇట్లా మొత్తం 5 కోశాలు ఉన్నాయి. దీంట్లో ఈ లేయర్స్ 5 లేయర్స్లో ఫస్ట్ 2 లేయర్స్ ఫిజికల్ బాడీకి సంబంధించి, అంటే ఒకటి కనపడుతూ ఉంటుంది, ఇంకోటి వ్యాపించి ఉంటుంది. దాన్ని స్థూల శరీర అంటారు. నెక్స్ట్ 2 సూక్ష్మ శరీరానికి సంబంధించి, అంటే మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ. కనపడదు కానీ సూక్ష్మంగా ఉంటుంది. 3 కారణ శరీర, ఆనందమయ కోశ అనేది కారణ శరీర. అక్కడ ఇంకా ఒక అవిద్యత అనేది ఒకటి ఉంటుంది. అవిద్య అంటే నేను అనేటటువంటి ఒక భావన ఆ వ్యక్తికి స్ఫురణ వస్తూ ఉంటుంది. దానివల్ల అక్కడ అవిద్యకి స్థానం అని అంటారు. ఆ కారణ శరీరం కూడా దాటి వెళ్తే అప్పుడు నువ్వు పురుష అనేటటువంటి ఒక పరమాత్మ స్థితి నువ్వు పొందగలుగుతావు, తెలుసుకోగలుగుతావు అని మహానుభావులు మనకు చెబుతూ ఉంటారు. చెప్పింది అలా గుర్తుపెట్టుకోండి. మొత్తం మనకి పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలు మన బాడీలో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని మనం శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ, ప్రాణశక్తిని బాగా పెంచుకుంటూ, మనసుని ఎప్పుడు మంచి అభ్యాసం వైపు తర్ఫీదు ఇస్తూ, బుద్ధిని వికసింపచేస్తూ ఆనంద స్థితిలో ఉండి అల్టిమేట్గా ఆ 5టికి అవతల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అనేది ఈ సబ్జెక్ట్లో మనకి ఇచ్చినటువంటి ఒక సంకేతం అన్నమాట. ఓకే, దీంట్లో మనం పంచ ప్రాణాలు తెలుసుకున్నాం, పంచ ఉపప్రాణాలు తెలుసుకున్నాం, పంచకోశాలు తెలుసుకున్నాం, పంచతత్వాలు తెలుసుకున్నాం, వాటిని బాడీలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాం. అది మనం సాధన చేసుకొని దానివల్ల ఫలితం పొందాలని తెలియచేస్తూ